హాయ్ ఎవ్రీవన్. మనము యథాపూర్వ స్థితి ఒడంబడికకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనిని స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని కూడా అంటారు, లేదా యథాతథ ఒప్పందం. అంటే గతం లోపల బ్రిటిష్ వారు ప్రవేశపెట్టేటువంటి సైన్య సహకార ఒప్పందంలో భాగంగా ఉన్నటువంటి అంశాలే యథావిధిగా ఇక్కడ ఒప్పందం చేసుకోవడం జరిగింది. కాబట్టి దీనిని యథాపూర్వ స్థితి ఒడంబడిక లేదా యథాతథ ఒప్పందం, దీనిని ఇంగ్లీష్లో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని కూడా అంటారు. మరి ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఎవరెవరి మధ్య జరిగింది అని అంటే భారత ప్రభుత్వం మరియు నిజాం రాజుకి మధ్య జరిగింది. ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అనేటువంటిది 29th November 1947 జరిగింది. ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ కుదుర్చుకునేటప్పుడు నిజాం రాజ్యం లోపల ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి నవాబ్ చెత్తారి. కానీ ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్పై సంతకం చేసినటువంటి నిజాం ప్రధాని లాయక్ అలీ. మరి ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ లోపల ఉన్నటువంటి అంశాలు ఏంటివి అని అంటే, ఈ ఒప్పందం అనేటువంటిది 1 సంవత్సర కాల పరిమితికి సంబంధించినటువంటిది. దీనిలో భాగంగా నిజాం రాజ్యంలో ఉన్నటువంటి విదేశీ వ్యవహారాలు కావచ్చు, రక్షణ కావచ్చు, కరెన్సీ కావచ్చు, రవాణా కావచ్చు, ఇలాంటి అంశాలు అనేటువంటివి భారత ప్రభుత్వం చూసుకుంటుంది. పరిపాలన మాత్రం నిజాం రాజు చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఈ అంశాలపైన భారత ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తూ ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి ఈ వ్యవహారాలని చూసుకోవడానికి నిజాం రాజ్యంలో భారత ప్రభుత్వం తరపున ఒక ప్రతినిధి ఉంటారు అని చెప్పి ఆ ప్రతినిధికి పెట్టినటువంటి హోదా ఏజెంట్ జనరల్. సో ఆ విధంగా స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ప్రకారం భారత ప్రభుత్వ ప్రతినిధిగా ఏజెంట్ జనరల్గా నియమించబడినటువంటి వ్యక్తి కేఎం మున్షి. సో ఈ విధంగా స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ లోపల ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. సో ఏంటివి అంటే విదేశీ వ్యవహారాలు, రక్షణ, కరెన్సీ, రవాణా లాంటి అంశాలు భారత ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. వీటిని చూసుకోవడానికి నిజాం రాజ్యం లోపల భారత ప్రభుత్వ ప్రతినిధిగా ఏజెంట్ జనరల్ ఉంటారు. ఆ విధంగా నియమించబడ్డటువంటి వ్యక్తి కేఎం మున్షి. ఈ ఒప్పందం అనేటువంటిది 1 సంవత్సరంగా ఉంటుంది. ఈ ఒప్పందాన్ని మాతృభూమి అనేటువంటి పత్రిక వ్యంగ్యంగా కామెంట్ చేయడం జరిగింది. అది ఏంటిది అంటే మ్యూనిక్ బిట్రియల్, అంటే ఒక ద్రోహంగా పరిగణించడము జరిగింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.